ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఘోర ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా మరణించారు. మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేనంతగా మృతదేహాలున్నాయి. బైక్ పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడని గుర్తించారు. మొత్తానికి ఎమర్జెన్సీ డోర్ నుంచి చాలా మంది బయటపడ్డారని తెలుస్తోంది. ఇక గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు వెల్లడించారు. ప్రయాణికులు ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. రాత్రి హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. बाइक भी लोड హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివార్కు రాగానే బైక్ ని ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడ్డారు. ఎమర్జెన్సీ అద్దాలు పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు ఎక్కువ మంది హైదరాబాద్ చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. बाइक भी लोड బస్సు ప్రమాదంలో 39 మంది ప్రయాణికులు, 2 చిన్నారులు ఉన్నారు. 2 డ్రైవర్లతో కలిపి మొత్తం 43 మంది ఉన్నారని గుర్తించారు. వారిలో 14 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. 20 మంది మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. 9 మంది ఆచూకీ తెలియలేదు. ప్రమాదంపై విచారణ చేస్తున్నామని డీఐసీ కోయ ప్రవీణ్ తెలిపారు. बाइक भी लोड డ్రైవర్ ప్రమాదం గమనించి వెంటనే ఇదే అంశానికి సంబంధించిన సంఘటన స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం మనం చూస్తున్నాం మైనస్ ఎక్స్క్లూజివ్లో ఒక కుటుంబానికి చెందిన 4 చనిపోవడం చాలా బాధాకరం. ఫ్యామిలీని దృశ్యాలలో మనం చూస్తున్నాం. పూర్తిగా దగ్గర బస్సును చూస్తున్నాం. అలాగే ఒక మహిళ రోధిస్తున్న, ఒక తల్లి రోధిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఏంటి ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్. ఈ రోజు తెల్లవారుజామున సుమారు 2 నుంచి 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ హైవే అంటే బెంగళూరు టు హైదరాబాద్ హైవే మీద ఈ యొక్క ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కావేరీ ట్రావెల్స్ చెందినటువంటి వోల్వో బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైన ఘటనలో ఇప్పటికీ అధికారికంగా చెప్తున్న లెక్కల ప్రకారంగా 20 మంది సజీవ దహనం అయ్యారు. 14 మంది
సేఫ్ గా బయటపడిన పరిస్థితి. అయితే మిగతా 9 మందికి సంబంధించినటువంటి ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే ఈ యొక్క మొత్తం ఘటనలో చూసుకున్నట్లయితే అయితే ఉదయం 2:30, 3 గంటల ప్రాంతంలో చిన్న టేకూరు వద్ద ఒక బైక్ పల్సర్ బైక్ ను ఢీకొట్టినటువంటి బస్సు తర్వాత దాన్ని 300 మీటర్లు దాదాపుగా ఈడ్చుకెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బైక్ కు సంబంధించినటువంటి ట్యాంక్ ఓపెన్ అయిపోవడం వల్ల పెట్రోల్ మొత్తంగా కూడా బర్న్ అయిపోయి మొత్తం బస్సు క్యాబిన్ లోకి మంటలు చెలరేగిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అటు డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కూడా బయటపడ్డారు. అయితే ప్రయాణికులు బయటికి వెళ్ళడానికి అంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులు ఒకసారిగా బయటికి రావడానికి వారికి దిక్కుతోచని పరిస్థితి. ఒకసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైనటువంటి ప్రయాణికులు ఆహాకారం బయటకు వచ్చే ప్రయత్నం చేసిన పరిస్థితి. అయితే కొంతమంది అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చేశారు. మరికొంతమందిని కాపాడారు. మొత్తంగా కూడా వీరందరూ అందరినీ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసి రావడంతో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఘోరం జరిగింది. కర్నూలు జిల్లా చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా మరణించారు. మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేనంతగా మృతదేహాలున్నాయి. బైక్ పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందారని గుర్తించారు. ఎమర్జెన్సీ డోర్ నుంచి చాలా మంది బయటపడ్డారని తెలుస్తోంది. గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్ కు తరలించారు.